Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. ఈ వీడియోలో కెమిస్ట్రీ ట్రిక్ ఫర్ జేఈ మెయిన్స్ 2026 ఐసోటోప్, ఐసోబార్, ఐసోటోన్స్ అనేటువంటి కాన్సెప్ట్కి ట్రిక్ అప్లై చేసి ప్రీవియస్ ఇయర్ జేఈ మెయిన్స్ క్వశ్చన్ని ఎలా విత్ ఇన్ ద ఫ్రాక్షన్లో సాల్వ్ చేయవచ్చు అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ట్రిక్స్, నిమోనిక్, టిప్స్, స్ట్రాటజీస్ అనేటువంటివి ఎందుకు మనకు యూజ్ అవుతాయి అని అంటే, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సిలబస్ క్లబ్ చేసుకొని ఆర్గానిక్, ఇనార్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీ మీద హ్యూజ్ కాన్సెప్ట్స్ అనేటువంటివి ఉన్నాయి. ఈ కాన్సెప్ట్స్ అన్నిటినీ నెంబర్ ఆఫ్ రియాక్షన్స్, మెకానిజమ్స్, లాస్, థియరీస్, ఈ కాన్సెప్ట్స్ అన్నిటినీ ఇన్ టైంలో రిమైండ్ చేసుకొని అప్లై చేసి గుడ్ స్కోర్ తెచ్చుకోవాలి అని అంటే చాలామంది స్టూడెంట్స్ డిఫికల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ డిఫికల్టీస్ని రిడ్యూస్ చేయడానికి నిమోనిక్, ట్రిక్స్, టిప్స్, ఫ్లోచార్ట్స్, స్ట్రాటజీస్ వంటివి మనం ట్రాన్స్ఫార్మింగ్ చేసుకుంటే జేఈ ప్రిపరేషన్కి స్కోర్ అనేటువంటిది 30% ఇంప్రూవ్ అవుతుంది. స్ట్రెస్ అనేటువంటిది ఎగ్జామినేషన్ పీరియడ్లో 65% రిడ్యూస్ అవుతుంది. సో ఇటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఈరోజే ఈ ట్రిక్స్, టిప్స్, నిమోనిక్ వేలో సబ్జెక్ట్ని నేర్చుకోవడానికి ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోండి. ఫర్ జేఈ ప్రిపరేషన్ కోసం మీరు గుడ్ స్కోర్ అనేటువంటిది చేయగలరు. వీటిలో భాగంగా Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. ఐసోటోప్, ఐసోబార్, ఐసోటోన్స్ వంటి పార్టికల్స్ తీసుకొని వాటిని ఎలా ట్రిక్తో గుర్తుపెట్టుకోవాలి అనేటువంటిది చూడండి. ఇక్కడ ఐసో అంటే లాటిన్ వర్డ్లో సేమ్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఇక్కడ మనకి డిఫరెంట్ ఏముంది, టాప్, బార్, టోన్ అనేటువంటిది వర్డ్లో డిఫరెంట్ ఉంది. సో టాప్లో పి అంటే ప్రోటాన్స్. సో ప్రోటాన్స్ అనేటువంటివి దేని ఇండికేట్ చేస్తుంది, అటామిక్ నెంబర్ జెడ్ని ఇండికేట్ చేస్తుంది. కాబట్టి సేమ్ ప్రోటాన్స్ ఉంటే దాన్ని ఐసోటోప్స్ అని చెప్తాము. బార్స్ అంటే లాటిన్ వర్డ్లో మాస్ అనే వర్డ్ వస్తుంది. మాస్ అంటే అటామిక్ మాస్ ఏ అని చెప్తాము. సో సేమ్ అటామిక్ మాస్ ఉంటే దాన్ని ఐసోబార్ అని ట్రీట్ చేస్తాము. ఐసోటోన్లో ఎన్ అంటే న్యూట్రాన్స్. న్యూట్రాన్స్ అనేటువంటివి సేమ్ ఉంటే దాన్ని ఐసోటోన్స్ అని ట్రీట్ చేస్తాము. సింబల్ ఆఫ్ ఎలిమెంట్ని చూస్తే ఎక్స్, జెడ్ అనేటువంటిది బాటంలో ఇస్తాం, ఏ అనేటువంటిది టాప్లో ఇస్తాము. సో ఇక్కడ మీరు ఈ ఎలిమెంట్ ఇచ్చినటువంటి వాటిలో అటామిక్ నెంబర్ సేమ్ ఉంటే దాన్ని ఐసోటాప్. పి ప్రోటాన్ సేమ్. సో ప్రోటాన్స్ అంటే అటామిక్ నెంబర్. మాస్ నెంబర్ సేమ్ ఉంటే బార్, ఐసో బార్స్. సో ఈ ట్రిక్ని మనకి అప్లై చేస్తే ఎగ్జాంపుల్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశాను. 1H1, 1H2, 1H3, హైడ్రోజన్, డ్యూటీరియం, ట్యూటీరియం. సో వీటిపైన చెక్ చేస్తే ప్రోటాన్స్ అనేటువంటిది సేమ్, జెడ్ వాల్యూ సేమ్ ఉంది 111. కాబట్టి వీటిని ఐసోటోప్స్ అంటాము.
ఐసోబార్స్ అంటే ఐసోబార్ అంటే మాస్ నెంబర్. సో మాస్ నెంబర్ ఏ అనేటువంటిది సేమ్ 40. ఐసోటోన్ అంటే న్యూట్రాన్స్ సేమ్. సో వీటిలో న్యూట్రాన్స్ ఫార్ములా ఈక్వల్గా ఉంటుంది. కార్బన్ అటామిక్ నెంబర్ 6, 14 - 6 ఈజ్ ఈక్వల్ టు 8. నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7, 15 - 7 8. సో 8 న్యూట్రాన్స్ అనేటువంటివి కార్బన్ నైట్రోజన్లో సేమ్గా ఉంటాయి. కాబట్టి ఇలా మీరు ట్రిక్ను అప్లై చేసుకొని ఒక ప్రీవియస్ ప్రాబ్లం తీసుకొని చెక్ చేస్తాను, ఇంకా మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ మాస్ నెంబర్ ఏ ఈజ్ ఈక్వల్ టు Z+N అనేటువంటిది మాస్ నెంబర్కి ఫార్ములా. అదే అటామిక్ నెంబర్ కంటే జెడ్ ఇలా పెట్టుకొని అటామిక్ నెంబర్ కంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అంటాం. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అనేటువంటిది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి ఈక్వల్గా ఉంటుంది. అదే న్యూట్రాన్స్ ఫైండ్ అవుట్ చేయాలి అన్నప్పుడు ఏ మైనస్ జెడ్ ఫార్ములా అప్లై చేస్తే న్యూట్రాన్స్ వస్తుంది. ఈ ఫార్ములాస్ను బేస్ చేసుకొని మీకు ప్రాబ్లం అనేటువంటిది అడగవచ్చు. జేఈ మెయిన్స్ 2020లో ఈ ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ మీద క్వశ్చన్ ఈ విధంగా అడిగారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పెయిర్స్ రిప్రజెంట్ ఐసో బార్స్? బార్స్ అంటే మాస్ సేమ్ ఉండాలి, మాస్ అంటే ఏ సేమ్ ఉండాలి. సో ఇక్కడ మనకు ఏ అనేటువంటిది ఎలిమెంట్లో జెడ్ ఏ అని సింబల్ రిప్రజెంట్ చేస్తాము. సో ఏ అనేటువంటిది టాప్లో ఉంటుంది. చూడండి 14. ఆప్షన్ ఏ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. సో రిమైనింగ్ చెక్ చేసుకోండి. టాప్లో వాల్యూస్ అనేటువంటివి డిఫరెంట్గా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మీరు టిక్ అప్లై చేసి విత్ ఇన్ ద ఫ్రాక్షన్లోనే క్వశ్చన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు టిప్స్ అనేటువంటిది అప్లై చేసి ఎగ్జామినేషన్ టైంలో అప్లై చేసుకుంటే మీకు టైం అనేటువంటిది కలిసి వస్తుంది. కాన్సెప్ట్ని ఈజీగా గుర్తుపెట్టుకొని విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ టైంలో సాల్వ్ చేయగలరు. స్ట్రెస్ అనేటువంటిది తగ్గిపోతుంది. గుడ్ స్కోర్ తెచ్చుకోవడానికి ఈ టిప్స్ అనేటువంటిది యూజ్ అవుతాయి. ఇటువంటి కాన్సెప్టువల్ మీద టిప్స్ అనేటువంటిది రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను. ఛానల్ని ఫాలో అవుతూ అప్డేట్ చేసుకోండి. Hope this information is informative. Thank you.